అల్లు అర్జును ఇక మెగా కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకి బహిరంగంగా కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోవాలని ఇప్పుడు ఒక జనసేన నాయకుడు అంటున్నాడంట. ఇక అసలు ముచ్చటకొస్తే ఇప్పుడు అల్లు అర్జున్ చుట్టూతర ఏపీ రాజకీయమే తిరుగుతున్నది. 2024ల ఎన్నికల ప్రచారంలోని అల్లు అర్జున్ స్నేహితుడైన ఈ వైసీపీ ఎమ్మెల్యేకు ప్రచారం చేసేసరికి తీవ్రమైన చర్చలైతే జరిగినాయి. ఇక దానికి తోడు సోషల్ మీడియాల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటా మళ్ళా మెగా ఫ్యాన్స్ అనుకుంటా పరస్పర విభేదాలు విమర్శలు గుప్పించుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మొన్న జరిగిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అర్జును ఈయన మీద కొన్ని కామెంట్లు వేసేసరికి సోషల్ మీడియాలో అవి తెగ చక్కర్లు కొడుతున్నాయంట. ఇక ఆయన నచ్చితే వస్తా ఎంతవరకైనా వస్తా అని అల్లు అర్జున్ కామెంట్లు చేయడంతో ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడిండు అని ఇక చాలా మంది సోషల్ మీడియాలో మస్తుగా విమర్శలతోని మళ్ళా అగ్గిరాజేసేటట్టుగా అయింది వివాదం అనేది. ఇటీవలనే 2 రోజుల కిందట జనసేన ఎమ్మెల్యే అయిన బోలిశెట్టి శ్రీనివాస్ గిట్లా అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు చేసిండంట. ఇక ఆయన ఏమంటున్నాడనంటే ఇక దీనికి గాను మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఇట్లా మాట్లాడినందుకే నేను గట్లా మాట్లాడినా అని ఆయన అన్నారంట. ఇక ఇప్పుడు ఎట్టకేలకు అసలు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం గల మెగాస్టార్ చిరంజీవి అని ఇప్పుడు ఇంకో నాయకుడు అంటున్నాడు. ఇక ఆ నాయకుడు ఎవలనంటే ఇక మరో నాయకుడు గిట్లా అల్లు అర్జున్ ఇట్లా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడంట. ఇక ఆయననే జనసేన నాయకుడైన శలమల శెట్టి రమేష్ అంట. ఇక ఈయనేమంటున్నాడంటే ఇక చిరంజీవి ఎంతనో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గిట్లా ఆయన గురించి మాట్లాడితే అంతే అభిమానంతో ఉంటారు. కానీ నువ్వు మెగా కుటుంబంలోకి వెళ్ళి వచ్చి ఇక వాళ్ళనే అసలు సంస్కార హీనుడు లెక్క తయారైనవు మారిపోయినవు అని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు గాను ఇక నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. అందుకని చెప్పేసి నువ్వు బహిరంగంగా ఇక అల్లు అర్జున్ వచ్చి మెగాస్టార్ని పవన్ కళ్యాణ్ని కాళ్ళు మొక్కి మరి నెత్తిన నీళ్లు జల్లుకొని క్షమాపణ ఓరాలని ఈయన అంటున్నాడంట. ఇక చూసిరా ఈ వివాదం ఏడు వరకు పోయిందో అనేది. అందుకని చెప్పేసి ఇక నువ్వు ఇప్పటికే క్షమించరా అని తప్పు చేసినావు. అసలు మేము ఇటువంటివి సహించము తప్పకుండా ఏంటనే నీ సైన్మా విడుదలయ్యే ముందులానే నువ్వు తప్పుని తెలుసుకొని పవన్ కళ్యాణ్కి నాగబాబుకి గట్లనే మెగాస్టార్ చిరంజీవి గిట్లా క్షమాపణలు ఓరాలి అని అంటున్నారు. లేకుంటే నీ సైన్మా విడుదల కాక ముందుకనే మేము డిసెంబర్ 6 విడుదల అయ్యే సైన్ మనీ అడ్డుకుంటాం. ఇక మా నియోజకవర్గంలో అసలు ఈ సైన్ మనీ విడుదల కానియం, ఇక ఒక్క ఫ్లెక్సీ గిట్లా ఉండదు అని అంటున్నాడు. ఇక గట్లనే దాంతో పాటుగా నీ ఆలోచన తీరు గిట్లా మార్చుకోవాలి అని అంటున్నాడు. ఇక దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక జనసేనకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ఈయనని విమర్శిస్తున్నారంట. అంతేకాదు వైసీపీ ఫ్యాన్స్ ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా ఈయనకి సపోర్ట్గా నిలుచుకుంటా సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుపుతున్నారంట. మళ్ళీ ఇక మొత్తానికి చూసుకుంటే మెగాస్టార్ కుటుంబంలోకి వెళ్ళైనా లేకుంటే అల్లు అర్జున్ కుటుంబంలోకి వెళ్ళైనా ఈ విషయాన్ని సద్దుమనుగు చేస్తారంటారా, బయటకు వచ్చి మాట్లాడుతుందంటారా? ఏమనిపిస్తున్నది మీకు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.